హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహారం అమృతం. సో ఈరోజు వీడియోలో మనం ఫంక్షన్స్లో పెట్టే రుచి రైస్ పాయసం ఎలా చేసుకోవాలో వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. సో ఫస్ట్ అయితే దీనికి కావాల్సింది రుచి రైస్ 1 కప్, అలాగే డ్రై ఫ్రూట్స్, పాలు, షుగర్, మిల్క్ మేడ్ అండ్ అలాగే నెయ్యి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. సో ఫస్ట్ అయితే ఒక కుక్కర్లో రుచి రైస్ 1 కప్తో అయితే తీసుకోవాలి. సో బాగా వాష్ చేసుకొని సేమ్ కప్తో వాటర్ అయితే అందులో వేసుకొని ఒక విజిల్ 2 విజిల్స్ వరకు ఉంచేయండి. సో అదైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే అయితే లోతైన గిన్నెని తీసుకొని ఇందులో 1/2 లీటర్ వరకు పాలను అయితే వేసుకోవాలి. సో ఈ పాలు బాగా మరిగిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ కుక్కర్లో చేసుకున్న రుచి రైస్ అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా వేసుకోండి. సో ఎక్కువైతే వేసుకోవద్దు. సో ఇలా మరుగుతున్నప్పుడు బాగా అయితే కలుపుకోవాలి. చూసారు కదా ఎంత బాగా ఉడుకుతుందో. సో నెక్స్ట్ అయితే వేరే కప్ అయితే తీసుకొని అందులో మన కస్టర్డ్ పౌడర్ అయితే ఉంటుంది కదా, సో అది అలాగే ఫస్ట్ అయితే పాలు వేసుకొని రెండు బాగా మిక్స్ చేయాలన్నమాట. సో ఇక్కడైతే నేను వెనీలా తీసుకుంటున్నాను ఈ కస్టర్డ్ పౌడర్ అనేది. సో ఇదైతే ఆప్షనల్ మాత్రమే, మీకు కావాలంటే వేరే ఇంకేదో ఫ్లేవర్ని కూడా ట్రై చేయొచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు. సో బాగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత దీన్ని అయితే మనం పాయసం మిక్చర్లో అయితే వేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వేసుకున్నాను. సో ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయితే అలా కుక్ చేయనివ్వాలి. ఇది కూడా లో ఫ్లేమ్లోనే కావాలి. సో లాస్ట్లో అయితే ఇలాచీ పౌడర్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా వేసుకోవాలన్నమాట. అలాగే కప్ ఆఫ్ షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. షుగర్ వేసుకున్నాం కదా, సో ఇది మొత్తం కలిసేలా ఒకసారి అయితే కలుపుకొని మరుగుతున్నప్పుడు సో మిల్క్ మేడ్ అయితే ఈ బాటిల్ ఉంటుంది కదా, ఇదైతే తీసుకోండి. ఇందులో 1/2 వరకు అయితే అందులో వేసుకోండి. సో వేసుకున్నారు కదా, దీనివల్ల అయితే పాయసం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే పాయసం రెడీ అయిపోయింది. ఒక 10 నిమిషాలు కుక్ చేసిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోవాలి. సో చూసారు కదా, ఎంత చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా. ఇక్కడైతే వేడిగా ఫంక్షన్లో పెట్టి రుచి రైస్ పాయసం రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మనం ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇలా చేసుకుంటే.